చర్చ్. మేము యేసు ప్రభువులం. మేము ఇక్కడి నుంచి ఏ టైంకి మనం వెళ్ళాలనుకున్నాం చెప్పు. హాయ్, ఏ టైంకి మనం వెళ్ళాలనుకున్నాం? సరే బాయ్. మా వీడియోలో ఇస్తారు ఆంటీ కూడా పడుతున్నారు. ఆంటీ కూడా ఇస్తారు మా వీడియోలో ఉంటున్నారు. క్రిస్టియన్స్, నేను నాన్ క్రిస్టియన్. నో వి ఆర్ క్రిస్టియన్. వెరీ గుడ్. నేను ఈవినింగ్ క్రిస్టియన్ అవుతాను, మార్నింగ్ అంతా హిందూ అని. చెప్పు. వేరే అమ్మాయి ఉంది, ఎప్పుడు లేటే, తర్వాత మీట్ అవుతాం. ఇచ్చి ఆడుకోమన్నారు కదా, వెళ్ళే చెప్పారు. బ్రో పనులు చేయడం నేర్చుకోండి. అరే పనులు చేయడం కాదు, ఫస్ట్ డైలాగ్ భలే చెప్పారు కదా, ఏది ఇచ్చారు అది ఇచ్చి ఆడుకొని చెప్పారు. పనులు చేయడం నేర్చుకోండి బ్రో. నేను చేస్తాను. ఏ పని రా చేస్తాను? ఇంకా ఇప్పుడు చేస్తున్నాను, చూస్తున్నాను. ఇది వదిలేమన్నారు, కట్ చేశాను. కొన్ని కట్ చేసిన గమ్ పెడదాం. పవి పవి చెడదేమని చెప్పలేదు, అంటే అంటే సన్నసి బాగుందా శారీ? రెడీ అవుతున్నా. ఏ నవ్య
రెడీ అవుతున్నావు అవునా ఈ పిల్లలు చూడండి. ఏయ్, ఏయ్, హాయ్ చెప్పండి. నొప్పి అన్నది కానీ నేను మామూలుగా ఏదో తగిలిందిలా అనుకున్నాను, కానీ చాలా పెద్దది అయిపోయిందండి అది. మరి చాలా బాధపడుతుంది, ఎన్నో హాస్పిటల్ తిప్పినా తగ్గట్లేదు. మరి దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, నా సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, తగ్గట్లేదండి. పాప అలాగే ఉన్న కొద్దీ సముందరి వారు మరి విన్న వాటిని ప్రచురము చేసి మహిమ పరచను చూడు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. I wish you everybody happy క్రిస్మస్. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో, జనించిన
ఏంటి స్పెషల్స్ చెప్పు. నెక్స్ట్ వచ్చేసి చెప్పు. నెక్స్ట్ వచ్చేసి ఏదో డైలాగ్ వేస్తావు ఏట్రా కదా, ఏ డైలాగ్? ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అందులో? నేను చెప్తాను. చెప్పు. ఐటమ్స్ పూరి, నెక్స్ట్ చికెన్, నెక్స్ట్ అప్పడం, నెక్స్ట్ బిర్యానీ. చాలా బాగున్నాయి. కాదు, తినకుండా బాగున్నాయి అని చెప్పింది. చేయి చూడండి ఎలాగుందో, తినకుండా బాగున్నాయి అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాదండి, నెక్స్ట్ వచ్చేసి దాని మీనింగ్ కదా నాకు. ఎక్కడున్నాం మనం? డోరా మీద. ఇప్పుడు 2 అవుతుంది. ఈ పైకి ఎక్కడికో ఎక్కాం మేము. వర్ష తీసుకొచ్చారో చూపించాలి. దేని మీద తీసుకొచ్చామో చూపిస్తాం. ఆగండి, కనిపిస్తుంది కనిపించదు. నిచ్చిన మీద వచ్చాం. వర్ష కొంచెం నీ ఎక్స్పీరియన్స్ చెప్పి. అసలు ఇది మా ఇల్లు అయినా ఎప్పుడు 2 o'clock పైకి రాలేదు. చలేసేది భయ్యా, చాలా చలేస్తుంది. ఆయన ఇది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ కాదా? చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇట్స్ టూ ఇంపార్టెంట్. నిజంగా ఇచ్చేసారు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అవునవును, శివరాత్రికి ఎక్కడికి వెళ్దాం తెలుసా? చర్చికి. ముగ్గురు దయ్యాల్లాగా టెర్రస్ మీద. క్రిస్మస్ కి శివాలయంకి వెళ్తాం, శివరాత్రికి చర్చికి వెళ్తాం, న్యూ ఇయర్ కి బీచ్ కి వెళ్తాం. చెప్పింది ఎవరు? గాయత్రి. పిచ్చాంటారు భయ్యా దీన్ని. చలి పుడుతుంది అయినా మేము కిందకి వెళ్ళొచ్చు కదా. మేము ఇక్కడే ఉంటాం. వీడియో ఆపగానే ఏదో గుర్తొచ్చిందని చెప్పి వీడియో ఆన్ చేయమంటుంది. ఏంటి గుర్తొచ్చింది అంటే మళ్ళీ మర్చిపోతాను ఒకవేళ చెప్పకపోతే. ఏదైనా తప్పుని కాన్ఫిడెంట్ గా అదే నిజమని చెప్పేటట్టు ఉంటే దీని దగ్గర చూసుకోండి. వెన్నెల్లో హాయ్ హాయ్ పాట ట్యూన్ వెన్నెల్లో హాయ్ హాయ్ అలా రాదు. వెన్నెల్లో హాయ్ హాయ్, వర్షంలో హాయ్ హాయ్, మబ్బుల్లో హాయ్ హాయ్. వర్ష పవిత్రలో హాయ్ హాయ్, వర్షాలు హాయ్ హాయ్, ధర్నీలో హాయ్ హాయ్, చుక్కల్లో వర్షంలో హాయ్ హాయ్. ఈ పాట మీరు ఎప్పుడైనా విన్నారు? అది కాదు భయ్య, చలి చలి అని ఇంట్లో ఉంటాం కానీ చలి, ఓపెన్ టెర్రస్, చిన్న చిన్న చినుకులు, ముగ్గురు ఫ్రెండ్స్, బాగుంది భయ్య ఫీలింగ్. కాదురా, ఎంత కటింగ్ ఇచ్చి మేము అరచంగా పోయి అరకులు ఉన్నాం. ఇది పాయింట్. చాలా చలి. మనం ముందే చెప్తుండే కదా, చలి పుట్టింగ్, స్నో కమింగ్. చాలా చలిగా ఉంది. మీకు వెన్నెలని చూడడానికి అసలు చంద్రుడు కూడా లేడు, కానీ నన్ను చూడొచ్చు మీరు. మేము అరకు వచ్చాం. ఇది అరకు అండి. అరకులో బిల్డింగ్స్ ఎందుకు వచ్చారా? ఓకే, ఇది కాదు, ఇటు సైడ్ అరకు. ఇది మా రెసిడెన్షియల్ ఏరియా, బిల్డింగ్స్ ఎక్కువగా వస్తాయి. సో ఏం ఫీల్ అవ్వద్దు. 2 o'clock అయింది కదా, 3కి ఎలా ఉంటుంది అంటే వనజంగికి వెళ్ళడానికి వెళ్తాం. వీల్ అప్డేట్ యూ సూన్. వీల్ అప్డేట్ యూ. బిల్డింగ్స్ కూడా మేము వస్తున్నామని చెప్పి నిన్న కట్టించారు. అంటే యాక్చువల్లీ మేము బై బర్త్ రిచ్ కదా, డబ్బులు పరిచేస్తే ఆటోమేటిక్. చూపించు ఒకసారి. చూడండి బిల్డింగ్ చూడండి. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఫ్లోర్, మాకు ఒక్కొక్క బెడ్ చాలదు, ఫ్లోర్ కావాలి. ఈ పవిత్రకైతే ఇదిగో ఇదంతా ఉన్నా సరిపోదండి. ఒక్కొక్క